హలో ఎవ్రీవన్, నేను మీ వరుణ్. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, ఈరోజు పోర్టు దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది చూశాను. చాలా మంచి టెంపుల్ అండి ఇది. మనం ఇక్కడ ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట. సో అందుకే నేను నా ఫ్యామిలీతో ఈ టెంపుల్కి ఈరోజు వెళ్ళాను. నిజంగా చెప్తున్నానండి, స్వామి కరుణా కటాక్షాలు అనేవి ఇక్కడ చాలా వేరంగా వరిస్తాయంట. ఇక్కడ టెంపుల్ అట్మాస్ఫియర్ చూస్తే మనకి 3 కొండలు ఉంటాయండి. 3 కొండలు కూడా మనకి దేవాలయాలంటే జనరల్‌గా ఎక్కువగా మన దేశంలో చూసేది హిందువులు, ముస్లింలు అలాగే క్రిస్టియన్స్‌ని చూస్తాం గదా! ఇక్కడ ఎటువంటి మతభేదాలు ఉండకూడదనేమో మరేమో తెలీదు గానీ 3 కొండలు 3 టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి మసీదు ఉంటుంది ఒక సైడ్ చర్చ్ ఉంటుంది. ఇంకా చివరి సైడు హిందూ దేవాలయం ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా వెలిసారన్నమాట. ఇక్కడ కళ్యాణాలు కూడా బాగా చేస్తారంట. స్వామి టెంపుల్కి అయితే మేము వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ క్షేత్రపాలకుడు స్వామివారి స్థల పురాణం ఏంటంటే ఇక్కడ 1700వ శతాబ్దంలో ఒక డచ్ వారు ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు ఆ ట్రేడింగ్ వర్తక వ్యాపారాలు అనేవి జరిగినప్పుడు అంట ఒక నౌక యాక్చువల్లీ చాలా ప్రమాదంలో ఇరుక్కుందంట తుఫాన్ కారణంగా. ఆ టైంలో ఆ తుఫాన్ కారణంగా ఉండడం వలన అక్కడ ఒక హిందూ కార్మికుడు ఎవరైతే ఆ పోర్ట్లో ఉన్నాడో ఆయన ఒక భగవంతుడిని ధ్యానం చేశాడంటే స్వామి మమ్మల్ని ఒడ్డుకు చేర్చు అని. ఆ టైంలో ఆ ఓడ నెక్స్ట్ రోజు ఉదయానికి ఒడ్డుకు చేరుకుందంట. అప్పుడు ఏంటి నౌక కదలట్లేదు ఒడ్డుకు చేరుకున్నాక అని చూస్తే కిందన స్వామివారి విగ్రహం కనిపించగానే ఆ పోర్టు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండ మీద స్వామివారిని ప్రతిష్ఠింపజేశారంట. అప్పటి నుంచి స్వామి చాలా పూజలు అందుకుంటున్నాడు. అండ్ స్వామివారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ స్వామివారు 1970 సంవత్సరం నుంచి ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు నియమితులయ్యి ఇక్కడ దీన్ని దేవాదాయ శాఖలో ఇది కంటిన్యూ అవుతుందన్నమాట 1970 నుంచి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే స్వామివారు అడిగిన వెంటనే కోరికలు తీరుస్తారంట. చాలా ప్రసిద్ధ దేవాలయం ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది, ఇక్కడికి రావాలి అనుకుంటే వైజాగ్ నుంచి మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్లో దిగిపోతే ఇక్కడికి ఆల్మోస్ట్ 7 km, కరెక్ట్గా చెప్పాలంటే 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. మా పోర్ట్ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి అని గూగుల్లో కొట్టినా కూడా మీకు ఇది చూపిస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేక దేవాలయం ఒకటి ఉంది పక్కనే. ఆ దేవాలయం ఏంటంటే కనకదుర్గాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారికి దసరా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అమ్మవారి గుడికి వెళ్ళాలంటే బోటు మీద వెళ్ళాలి. బోట్ ఛార్జ్ 40 రూపాయలు పడుతుందంట. బట్ అమ్మవారి దర్శనం కూడా చాలా ప్రసిద్ధి గల అమ్మవారు కూడా చాలా 2 కళ్ళు చాలా అన్నమాట, అంత బాగుంటారంట. సో అది కూడా వీలైతే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తో త్వరలోనే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.